ఫారిన్ బాగుంది, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోవచ్చు, కాస్త కూస్తో బాగా సంపాదించవచ్చు, బాగా బతకొచ్చు అనే ఆశతోనే కదండి కాస్త మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, బాగా పేదవాళ్ళు కూడా ఈరోజు ఏదో ఒక బ్యాంక్ లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు మాత్రం చెక్ చేసుకోవటం లేదు అంటాను నేను. ఎందుకంటే రీసెంట్గా స్టాటిస్టిక్స్ వచ్చినాయండి. గత 5 సంవత్సరాల్లో 400 మంది పైన భారతీయ విద్యార్థులు ఫారిన్లో చనిపోయారు. ఇది అఫీషియల్ గణాంకాలేనండి. అనఫీషియల్గా ఎన్ని జరిగిందో నాకైతే తెలియదు. మరి ఇక్కడ ఏ దేశాల్లో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారో మీకు తెలుసా? ఫస్ట్ ప్లేస్లో కెనడా ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 100 మంది పైనే చనిపోయారు. సెకండ్ ప్లేస్లో యూకే ఉందండి. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి రష్యా ఉందండి. ఫోర్త్ ప్లేస్ యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్ ఆస్ట్రేలియా ఉంది. సిక్స్త్ ప్లేస్ యుక్రెయిన్ ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి అన్నట్టు. విషయం ఏంటి అంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఈ గణాంకాలు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏ ప్రాంతానికి చదువుకోవడానికి వెళుతున్నారు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అక్కడ లోకల్ పీపుల్ ఎలా ఉన్నారు, అక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే పార్ట్ టైం వగేరా చేయాలనుకుంటున్నాం కదా, అది ఎటువంటి పార్ట్ టైం, ఎవరితో పోటీ పడాలి, అక్కడ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, యూనివర్సిటీలో లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ కానీ ర్యాగింగ్ కానీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. కేవలం యూనివర్సిటీయే కాకుండా ఇవన్నీ చెక్ చేసుకోండి. కొన్ని డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నాను, షేర్ చేయండి.